నా భార్య నా పైన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది సార్. నేను ఆ మెయింటెనెన్స్ కేసులో నా భార్యకి ఎంతకాలం నేను ఈ మెయింటెనెన్స్ కట్టాలి, లేదా మెయింటెనెన్స్ నా భార్యకి ఇవ్వలేదు, నా పిల్లలకు మాత్రమే మెయింటెనెన్స్ కట్టమని జడ్జిమెంట్ లో చెప్పారనమాట. సో నేను ఆ మెయింటెనెన్స్ ఎంతకాలం కట్టాలి, ఎప్పటి నుంచి కట్టాలి, ఈ సందేహాలన్నీ ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా మెయింటెనెన్స్ అనేది మీ భార్య గాని పిల్లలు గాని లేదా ఇద్దరు కలిపి ఫైల్ చేసినప్పుడు జడ్జి గారు మీ భార్యకి ఎర్నింగ్ కెపాసిటీ మీకన్నా ఎక్కువ ఉందా లేకపోతే మీతో సమానంగా ఉందా అన్ని ప్రతిదీ చూస్తారు. మీ అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఆవిడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రెండు కూడా చూసి దాన్ని బట్టి ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వచ్చా లేదా అనేది జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. అయితే పిల్లల విషయంలో వచ్చేసరికి ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టాలి? మీకు ఎప్పుడైతే మెయింటెనెన్స్ పిటిషన్ అనేది మీ భార్య మీ మీద ఫైల్ చేస్తుందో ఆ డే కాడి నుంచి పిల్లలు 18 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు ఆ మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇంకా మీకు ఏమన్నా మెయింటెనెన్స్ రిలేటెడ్ గా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి సింపుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.